హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమేధ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతోటి హల్వా అన్నది ప్రిపేర్ చేశానండి. అది మీతో కూడా షేర్ చేసేసుకుంటాను. దానికోసం అయితే ముందుగా నేను సన్నగా ఉన్న బొంబాయి రవ్వను అయితే ఒక గ్లాస్ తీసుకున్నానండి. అదే మీ దగ్గర లావుగా ఉన్న బొంబాయి రవ్వ అయితే ఒకసారి మిక్సీ వేసేసుకొని ఇలాగ డ్రై రోస్ట్ చేసేసుకోవచ్చు. మనం ఆయిల్లో కూడా రోస్ట్ చేయొచ్చండి. నేనైతే ఆయిల్ కానీ గీ కానీ ఏమీ యాడ్ చేయలేదు. డ్రై రోస్ట్ అన్నది చేసేసాను. అలా కొద్దిగా డ్రై రోస్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అదే ప్యాన్లోకి నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ గీ అన్నది వేసేసుకున్నాను. అలా కొద్దిగా గీ అన్నది వేడైన తర్వాత ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అన్నవి వేసేసుకుంటున్నాను. మనకి ఏ డ్రై ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నవి ఎక్కువగా ఫ్రై చేయకూడదండి. అవి మాడిపోతే టేస్ట్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వాటిని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఈ బొంబాయి రవ్వ హల్వా అన్నది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. పిల్లలు ఎప్పుడైనా కానీ స్వీట్ కావాలి అనేసి అడిగినప్పుడు ఇంట్లో ఏ స్వీట్స్ లేకపోతే వెంటనే వాళ్ళకి ఇలా బొంబాయి రవ్వతో హల్వా అన్నది చేసి ఇచ్చామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి. నేను ఇక్కడ అదే ప్యాన్లోకి నేను 1 గ్లాసు రవ్వ తీసుకున్నాను కదండి. ఇక్కడ 2.5 గ్లాస్ వాటర్ అన్నవి యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ మనకి బాయిల్ అవ్వాలి. ఇక్కడ ఇలాగ బాయిల్ అయిన వాటర్లోకి నేను ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న రవ్వను అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ రవ్వ వేసే ముందు మనం సిమ్లో పెట్టేసుకొని వేసుకోవాలండి. బొంబాయి రవ్వ త్వరగా కుక్ అయిపోతుంది కాబట్టి లంప్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పిండి వేస్తూనే మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. అలా వదిలేసాము అనేసి అంటే లంప్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇలాగా కుక్ అవుతూ ఉన్నప్పుడు నేను ఇక్కడ 1 గ్లాసు బొంబాయి రవ్వకి ఇక్కడ 1 గ్లాస్ షుగర్ అన్నది యాడ్ చేసుకున్నానండి. నాకు షుగర్ ఇక్కడ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నేను ఇక్కడ 1 గ్లాస్ యాడ్ చేసుకున్నాను. అదే మీరు సన్నగా ఉన్న షుగర్ అన్నది యాడ్ చేసుకుంటే 1.5 గ్లాసు షుగర్ అన్నది యాడ్ చేసుకుంటే స్వీట్నెస్ అన్నది సరిపోతుంది అన్నమాట. స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే 2 గ్లాసెస్ కూడా వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 1 గ్లాస్ షుగరే యాడ్ చేశానండి. ఇక్కడ తర్వాత ఫుడ్ కలర్ అన్నది యాడ్ చేసుకోవాలి. మనకు నచ్చిన ఫుడ్ కలర్ని యాడ్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను లైట్ లెమన్ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసేసుకున్నాను. హార్డ్లీ ఒక 2 to 3 మినిట్స్లో ఈ బొంబాయి రవ్వ హల్వా అన్నది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఇలాగా ఇన్స్టెంట్గా చేసి చేయొచ్చు అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది అనమాట. ఇది టేస్ట్ వైజ్ చూసుకున్నా కానీ అలానే ఉంటుంది. ఇలాగ ప్రిపేర్ అయిపోయిన రవ్వలోకి అయితే నేను హల్వాలోకి ఇక్కడైతే నేను ముందుగా రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అన్నవి వేసేసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను అండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి చూడండి ఈ బొంబాయి రవ్వ హల్వాని. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.